హాయ్ గైస్, మనమైతే కల్కి ఫుల్ మూవీ రివ్యూ అయితే చెప్తాను. ఫస్ట్ కల్కి మూవీ పోకున్న వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే థియేటర్లు అయితే బ్లాస్ట్ అవబోతున్నాయి. మన మూవీ ఇండియా చరిత్రలోనే కొన్ని కొన్ని ఎక్కడ రివ్యూలు చేయకున్న అంత రివ్యూలు ట్విస్ట్లు అయితే ఉన్నాయి మూవీలో. మీరు ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి. నేనైతే ఎక్కడ క్యారెక్టర్స్ ఏమి రివ్యూ చేయను, కానీ ఈ రివ్యూ అనేది చాలా బాగుంటుంది వినండి. ఫస్ట్ మనకి మూవీ ఫస్ట్ హాఫ్ అంతా ఎలాగుంటుందంటే మనకు ఇది మనకి కామెడీ గాని, ఫన్నీ గాని మన ప్రభాస్ గారితో అక్కడున్న బుజ్జి భైరవతో గాని ఇలాగంతా ఉంటుంది. కామెడీనే ఉంటుంది. కానీ ఫస్ట్ హాఫ్ అయిపోయి మనకి ఇంటర్వెల్ స్టార్ట్ అయ్యే ముందు మాత్రం డీప్‌గా పడుకొని వస్తుంది. అప్పుడైతే ఒక సీన్ ఉంటుంది భయ్యా, హైలైట్‌గా ఉంటుంది. మీరైతే సీట్‌లోంచి కూర్చొని ముందుకు వెళ్లి మళ్ళీ వెనక్కొస్తాడు. అలాగుంటుంది సినిమా అయితే. దాని తర్వాత మనం సెకండ్ హాఫ్‌కి పోతే సెకండ్ హాఫ్‌లో మనం ఎవరినైనా ఎక్స్‌పెక్ట్ చేసినాం మూవీలో ఉంటారని. వాళ్ళంతా ఆల్‌మోస్ట్ ఉన్నారు భయ్యా. ఒక్క నాని తప్పితే ప్రతి ఒక్కరు ఉన్నారు. సినిమాలో అయితే ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. దాని తర్వాత మనకు సెకండ్ హాఫ్‌లో అయితే మనకి అశ్వత్థామను వాళ్ళ ఫైటింగ్ అశ్వత్థామ ఎందుకు మనకు అక్కడక్కడ ప్రభాస్ విలనిజం కూడా కనిపిస్తుంది. అశ్వత్థామ ఒక ప్రెగ్నెంట్ లేడీని కాపాడకపోయేది ఎలా జరుగుతుంది అది ఇది. దాని తర్వాత మన కమల్ హాసన్ యాక్టింగ్ అయితే ఇరగా తీసాడని చెప్పేకేమీ లేదు. ఎందుకంటే అసలు తన క్యారెక్టర్ అనేది విలనిజము చాలా తక్కువగా చూపెట్టినారు. కానీ పార్ట్ 2 అనేది కమల్ హాసన్ అనేది హైలైట్‌గా ఉంటుంది. ఇండియా చరిత్రలోనే ఎక్కడా లేని విలనిజం అయితే చూపిస్తాడని చాలా ఈగర్‌గా అయితే వెయిట్ చేస్తున్నాం. 'బాహుబలి 2' కిన్నా ఈ 'బాహుబలి 1' కిన్నా ఇక్కడే ఎక్కువ మీరు పార్ట్ 2 చాలా 'కల్కి' పార్ట్ 2 చాలా వెయిట్ చేస్తారు. సినిమా అయితే ఓవరాల్‌గా అయితే ఎక్సలెంట్‌గా ఉంది. ఫస్ట్ హాఫ్ ఒకటి లైట్‌గా అక్కడక్కడ బోరింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడి నుంచి ఎక్కడో క్యారెక్టర్ చూడడం అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటారు కాబట్టి మనకి అక్కడ ఫస్ట్ హాఫ్‌లో బోరింగ్ అయితే అనిపిస్తుంది. ఫన్నీగా కూడా ఉంది. సెకండ్ హాఫ్ అయితే హైలైట్‌గా ఉంది. మనం ఎక్స్‌పెక్ట్ చేసిన రేంజ్‌లో అయితే మూవీ ఉంది. మీరైతే ప్రతి ఒక్కరు థియేటర్‌కి వెళ్లి చూడండి గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.